వైరస్ అది దేశానికే వైరస్. అంటే ముస్లిం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టు మీరు అన్నారు. ముస్లిం వాళ్ళు ఉన్నట్టు కాదు, ముస్లిం ప్రభుత్వమే ఎంఐఎం అంతేనా? ఇంకా అంతే. ఇంకా దాంట్లో మళ్ళీ ఇంకేదో అది లేదు, బ్యాక్ లేదు, ఫ్రంట్ లేదు, అది నడిచేదే మహమ్మద్ జిన్నా ఐడియాలజీతో నడచండి. చరిత్ర అంతా చూడండి. ఇప్పుడు 1940లో దేశ విభజన అప్పటి నుంచి దుర్మార్గుడు హిందువులను ఈ రోజు వరకు కూడా నరకం చూపిస్తున్నాడు. ఒక్క వ్యక్తి స్వార్థానికి ఈ రోజు హిందూ జాతి మొత్తం బలైంది. దేశం వేరు, హిందూ జాతి వేరు. కొన్నిసార్లు కొన్ని విషయాలలో ఇప్పుడు దేశ విభజన చేసినప్పుడు హిందూ దేశం ఎందుకు ప్రకటించలేదు? నువ్వు ఎట్లయితే మత ప్రాతిపదికన విడదీసినావు, తప్పలేదు. అది మంచి చరిత్రలోకి వెళ్తాం. ఎంత దరిద్రంలో బాగా దరిద్రం ఉంటుంది. ఒకటే రోజు 2 లక్షల మంది హిందూ ఆడవాళ్ళని మానభంగాలు చేసి రైలు పట్టాల చేసిన నేరం ఆ ఊసు ఉరికనే పోతాం. గాంధీ కుటుంబానికి, నేరు కుటుంబానికి. మీరు అనుకుంటున్నారు ఇదంతా అవి మామూలుగా జరుగుతున్న సంఘటనలు అన్ని పైనుంచి ఇన్స్ట్రక్షన్తో జరుగుతున్నాయి. కొన్ని లక్షలాది మంది హిందూ నూచకొత కోశారు ఆ రోజు. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా అర్ధరాత్రి ఒక పదవి కాంక్షాపరుడికి పదవిలో ఆలోచన పదవే పరమావధి అనుకున్న ఒక వ్యక్తి దుర్మార్గుడు. దీన్ని కంపల్సరీ అడుగుతాం, ఈ రకంగానే మాట్లాడుతాం. మొన్న హరీష్ రావు మాట్లాడుతూ బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కాదు, రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిలా మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఏదైనా మాట్లాడినా బండి సంజయ్ వచ్చేస్తాడు నెక్స్ట్ అన్నారు. దీనిపై మీరు? నాకు హరీష్ రావు గారిది ఒకటేనండి, మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావుని పబ్లిక్ కోర్టులో కూర్చోబెట్టాలి. 1,00,000 కోట్లు ఎక్కడున్నాయి హరీష్ రావు చెప్పిన తర్వాత హరీష్ రావు తెలంగాణ రాజకీయాల్లో ముందుకు రావాలి నిజాయితీగా. బీజేపీ ఢిల్లీలోకి వస్తే గల్లీలో దోస్తున్నట్టున్నాయి 2 పార్టీలు అండర్స్టాండింగ్ అని అంటారు. ఏ పార్టీతో? కాంగ్రెస్ పార్టీతో. దేనికి? మామూలుగా ఏదన్నా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ వాళ్ళని పొగుడుతుంది కదా ఈ మధ్యలో. ఇప్పుడు అసలు ఇక్కడ ప్రతిపక్షం ఉందా? ఈ సన్నాసులో చెప్పండి రా, నిజంగా చెప్పండి రాడు అన్న తెలంగాణలో. బీఆర్ఎస్ ప్రతిపక్షం లేదా? అసలు ప్రతిపక్ష నాయకుడు అడ్రస్ లేదంటే ఉన్నాడో లేదో ఎవరు తెలుస్తుంది? ప్రతిపక్ష నాయకుడు ఏం చేశారో పాపం. హెల్త్ బాగాలేదంట పాపం. ఏమున్నా చూపించండి. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి 1,200 మంది బిడ్డలను చంపి రెచ్చగొట్టి తెలంగాణ సమాజాన్ని అంతా సకల జనులు సమావేశి అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసి 7.5 లక్షల కోట్లు అప్పు చేసిన వ్యక్తి ఎందుకు కనబడుతున్నాడు ఈ రోజు? కేసీఆర్ తెలంగాణ కోసం ఫైట్ చేయాలంటారా? కోట్లాది మంది పోరాడినరు. దాంట్లో నువ్వు, ఆ కెమెరామెన్, ఫోటోగ్రాఫర్ అందరు పోరాడినరు. కానీ కేసీఆర్ కుక్కడం వల్ల సాధ్యమైంది అందరూ. ఏం లేదు, బొంగు లేదు, బొడిసలేదు. జయశంకర్ సార్ వాళ్ళు మాకు ఆదర్శం. వాళ్ళు పోరాడినరు, వాళ్ళ భావజాలంతో ఉదయించారు. కళలు, కళాకారులు, మేధావులు, ఇంటలెక్చువల్స్, టీచర్సు, ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా విలేకరులు, చిన్న చిన్న స్వర్ణక్క లాంటి తల రైలు పట్టాల కింద పెట్టుకుని మీడియా తీసుకొచ్చింది. కేసీఆర్ కుటుంబంలో ఎవరు రైలు పట్టాల కింద తలపెట్టారు? బ్యాంకులలో డబ్బులు పెట్టుకున్నారు. రబ్బర్ షిప్లో 1,00,000 కోట్లు సంపాదించిండు. ఏమిలో 100 కోట్లు ప్యాలెస్లు కట్టుకున్నారు. ఇది నేను చెప్పిన చరిత్ర కాదు. గోనె ప్రకాశ్రావు అనే ఒక మాజీ ఎమ్మెల్యే, అలా కులస్తుడు, వెల్మ కులస్తుడు, అతను చెప్పింది ఈ కుటుంబ చరిత్ర అంతా. ఈరోజు 1,00,000 కోట్లు ఇట్లా వచ్చినాయి. ఇంకా తెలంగాణ ప్రజలు అమాయకులుగా భావించి హరీష్ రావు తల మీద నడుస్తుంది తప్ప కాంగ్రెస్ అనేది అది ఒక మోసపూరిత పార్టీ, మోసపూరిత వైరస్. అది దేశానికే వైరస్. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటే ముస్లిం వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నట్టు మీరు అన్నారు. వాస్తవం వాళ్ళు ఉన్నట్టు కాదు, ముస్లిం ప్రభుత్వమే. ఎంఐఎం అంతేనా? ఇంకా అంతే. ఇంకా దాంట్లో మళ్ళీ ఇంకేదో అది లేదు, బ్యాక్ లేదు, ఫ్రంట్ లేదు, అది నడిచేదే మహమ్మద్ జిన్నా ఐడియాలజీతో నడుస్తుంది కాంగ్రెస్. అంతే చూడండి, చరిత్ర అంతా చూడండి. ఇప్పుడు 1940లో దేశ విభజన అప్పటి నుంచి కానీ నెహ్రూ అనే ఒక ద్రోహి, ఒక దుర్మార్గుడు హిందువులను ఈ రోజు వరకు కూడా నరకం చూపిస్తున్నాడు 3 దేశాలలో. అంటే నెహ్రూ ఒక్కడే కారణం. ఒక్క వ్యక్తి స్వార్థానికి ఈ రోజు హిందూ జాతి మొత్తం బలైంది. దేశం వేరు, హిందూ జాతి వేరు. కొన్నిసార్లు కొన్ని విషయాలలో ఇప్పుడు దేశ విభజన చేసినప్పుడు హిందూ దేశం ఎందుకు ప్రకటించలేదు? నువ్వు ఎట్లయితే మత ప్రాతిపదికన విడదీసినావు, తప్పలేదు. అది మంచి చరిత్రలోకి వెళ్తాం. ఎంత దరిద్రంలో బాగా దరిద్రం ఉంటుంది. ఒకటే రోజు 2 లక్షల మంది హిందూ ఆడవాళ్ళని మానభంగాలు చేసి రైలు పట్టాల చేసిన నేరం ఆ ఊసు ఉరికనే పోతాం. గాంధీ కుటుంబానికి, నేరు కుటుంబానికి. మీరు అనుకుంటున్నారు ఇదంతా అవి మామూలుగా జరుగుతున్న సంఘటనలు అన్ని పైనుంచి ఇన్స్ట్రక్షన్తో జరుగుతున్నాయి. కొన్ని లక్షలాది మంది హిందూ నూచకొత కోశారు ఆ రోజు. ఎటువంటి రక్షణ చర్యలు లేకుండా అర్ధరాత్రి ఒక పదవి కాంక్షాపరుడికి పదవిలో ఆలోచన పదవే పరమావధి అనుకున్న ఒక వ్యక్తి దుర్మార్గుడు. జవహర్లాల్ నెహ్రూ ఆలోచన వల్ల దేశాన్ని ముక్కలు చేసిన వ్యక్తి ఈరోజు చేయబోయే మునిమనమాట. మళ్ళీ ఒక పరకాల, వరంగల్, ఏడ గృహప్రవేశాలు అవుతున్నాయి, ఏడ ఫ్యామిలీ పార్టీలు అవుతున్నాయి. ఈ దొరల ఇళ్లనే అవుతున్నాయి. మరి చెప్పమానండి, దొరలకు ప్రత్యేక చట్టం చేసుకోమని. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఎట్లా దొరలకు ప్రత్యేక చట్టాలు ఉండే, ఇప్పుడు కూడా చేసుకోమండి. దొరల న్యాయంగా 35 సంవత్సరాలు. ఎక్కడుంటే చంద్రబాబు నాయుడు 2 ఎకరాల స్వామి, ఎక్కడుంటే రేవంత్ రెడ్డి మామూలు వాల్ పెయింటరు, వీళ్ళకి వీళ్ళది కొట్టేటచ్చు. ఓకే, అంటే ఎవడైతే ప్రజల తరఫున మాట్లాడతాడు, పేదల తరఫున పోరాడతాడు, గిరిగీసి అంటే
ముఖేష్ అంబానీ తండ్రి ధీరుభాయ్ అంబానీ 200 రూపాయల జీతగాడు, మరి 5 లక్షల కోట్ల సామ్రాజ్యం ఎట్లా నిర్మించాడు? కష్టపడి పవన్ కళ్యాణ్ అనే వాళ్ళ తండ్రి కానిస్టేబుల్ ఎట్లా వచ్చినాయి 1000 కోట్లు, ఈ రోజు 8 కోట్ల కారు ఎట్లా ఎక్కుతున్నారు? ఎవరి కష్టం? చిరంజీవి ఉన్నాడు పాపం, కష్టపడ్డాడు 35 సంవత్సరాలు. అతని కొడుకాడు వాడు పోరాడాడు ఉన్నాడు, మెగాస్టార్ రామ్ చరణ్, వాడు మన 12 కోట్ల కారు కొన్నాడు. వాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా 20-10 కోట్ల కారు కొన్నాడు. 20 కోట్లు కష్టపడుతున్నారు. మేము కష్టపడ్డాం, మా స్థాయికి దగ్గర మేము సంపాదించుకున్నాం. వాళ్ళు కొనుక్కున్నట్లే మేము కొనుక్కున్నాం. కానీ న్యాయంగా ధర్మంగా ప్రతి రూపాయికి చెమట చుక్కలు అంపినాం. ప్రతి రూపాయికి మేము సంపాదించాలనుకుంటే ఇలా రాజకీయ నాయకుల్లో కాదు, మేము రాజకీయాలకు రాకముందే సంపాదించుకొని వచ్చాను. 35 సంవత్సరాలు కష్టపడి ఇది రాజకీయాలకు వచ్చినాక వేలాది మంది, అందరూ అంటలేను, 90% చూడండి మీరు. కబ్జాలు ఇవన్నీ చేసిన ఆటలేంది, అవినీతులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఒక ఉదాహరణ చెప్తున్న స్కీము కాకతీయ రాగానే హరీశ్రావు గారు ప్రశ్న సుమారు 10,000 కోట్ల అవినీతి. మా పల్లెల చెరువులు స్వతంత్రంగా రైతులను తీసుకుంటాం. చెరువు పూడిక వేలాది చెరువులలో బిల్లు వేసిన వాళ్ళు, పూడికలేమో రైతులు తీసుకున్నారు. ఇట్లాంటి అవినీతి కళ్ళకు అవినీతి ఈ రోజు ఇంకా వ్యవస్థలోకి వచ్చాం కాబట్టి కళ్ళకి ఇట్లా కనబడుతుంది అవినీతి. ఇంకోటి ఎర్రచందనం దందా చేసే రాకేష్ రెడ్డి గారు ఇన్ని వేల కోట్లు సంపాదించారు అందరూ అంటారు బయట. తుపాకుల లైసెన్సులు కూడా అమ్ముతారు, తుపాకులు కూడా అమ్ముతారు లైసెన్స్. ఎర్రచందనం ఏమున్నది? ఎర్రచందనం చేస్తాను, కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, ఎక్స్పోర్ట్ బిజినెసెస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉన్నది. ఏం తప్పేముంది? ఎర్రచందనం బిజినెస్ చేయడం తప్పు కాదంటారా? నడుపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నోడు ఎందుకు అమ్ముతున్నారు? ఎందుకు అమ్ముతున్నాడు? అది లీగల్ అంటారా? ఎందుకు అమ్ముతున్నాడు అని అడగదు ముందు పోయి. అక్కడ ఉన్నాడు ఎవరైతే ఆ ప్రభుత్వం ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ ఇంతకు ముందు ముఖ్యమంత్రిని అడగండి, అక్కడ ఉన్న జీవోలను చూడండి. ఇప్పుడు రేపు మళ్ళీ నవంబర్లో టెండర్ పెడుతుంది, ఎందుకు పెడుతున్నారు అడగండి. గౌరవనీయ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెడుతున్నది అడగండి, కస్టమ్స్ డిపార్ట్మెంట్ బాంబేలో పెడుతున్నది అడగండి, మద్రాస్ గవర్నమెంట్ పెడుతుంది అడగండి, బెంగళూరు గవర్నమెంట్ పెడుతుంది అడగండి, గుజరాత్ గవర్నమెంట్ పెడుతుంది అడగండి. పిచ్చి ప్రశ్నలు ఎవరికి సమాధానం తలా తెలియదు తోక తెలియదు. ఎర్రచందనం గురించి, ఎర్రచందనం అంటే ఏంది? ఎర్రచందనం అంటే ఏంది ఎలా ఎవరైనా చెప్పండి. అసలు ప్రభుత్వాలే వేలం వేస్తాయి, ప్రభుత్వం వేలం వేసినప్పుడు నువ్వు కొనుక్కో, ఇద్దరు లైసెన్స్ ఉంటే కొనుక్కో, తప్పేముంది అంటున్నా. ఇంకోటి జీవన్ రెడ్డి గారు మీ మీద కొన్ని ఎలిగేషన్ తెచ్చారు, డ్రగ్స్, మీరు డ్రగ్స్ తీసుకుంటారా నిజంగా? సార్ మీరు పతిదారికి ఇలా నవ్వుతే నిజమా ఇది? అసలు ఆ నవ్వడానికి ఏంటి అర్థం? నవ్వు వస్తుంది కాదు, మీరు నవ్వుతూని సమాధానం దాటేస్తారా? నేను అట్లా కాదు, నేను అసలు అల్కాలే తీసుకోను. మరి ఎలా అన్నాడు డ్రగ్స్ తీసుకుంటారని? అంటే చెప్పి రాజు రోజు నా ఇంటికలు అనే ఉన్నాయి ఆర్ స్టూడియోలో, మీరు కూడా తీసుకెళ్ళండి, ఇంకో 2 ఇంటికలు మీకు కూడా ఇస్తాను. ఇప్పుడు వాడి వాళ్ళ అన్నయ్య కేటీఆర్ పెట్టండి, నా ఇంటికల్ ల్యాబ్కి పంపించండి. జీవన్ రెడ్డి మరి ఎందుకు ఇట్లా ఎలిగేషన్ చేస్తున్నాడు? ఒకటేనండి, రాజకీయాలల్లా ఈ మీడియా కూడా కొన్ని పనులేవు. ఇప్పుడు ప్రజలకు పనికొచ్చేది ఒక వాదం మీద, ఒక హిందుత్వమా, ఇప్పుడు మద్దతు, ఇట్లాంటి పని. ఇప్పుడు ఆ రోజు వాడు అన్నాడు డ్రగ్ అని, నేను చెప్పాను 2 ఇంటికలు మీకు అన్నీ పెట్టాను, ఆర్టీవీ ఇంకా ఆర్టీవీలో ఉన్నాయి ఆ ఇంటికలు, మీరు తీసుకెళ్ళండి అవి, ఆ 2 ఇంటికలు అన్నీ పెట్టినా, తీసుకెళ్ళి ల్యాబ్కి పంపించండి. నాతో పాటు వాడు కేటీఆర్ జీవన్ వాడికి కూడా పంపించండి, అయిపోయి. ఇంకేం దాని గురించి చర్చ అవసరం లేదు కదా. నా ఎంటికలు ఆర్ స్టూడియో రవికిషోర్ రవిప్రకాష్ గారు భద్రంగా ఉన్నాయి, అవి తీసుకెళ్ళండి. నాతో పాటు ఆ కేటీఆర్, ఇంక ఈ మధ్యన నిన్న మొన్న జనవాడ ఫామ్ హౌస్ లో బామ్మారిది, అవి కూడా తీసుకెళ్ళండి. ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగిందని గవర్నమెంట్ అంటుంది, కేటీఆర్ మాత్రం అది ఫ్యామిలీ పార్టీ అని కేటీఆర్ అంటారు. దీనిపై మీరు ఏమంటారు? నేనైతే తెలంగాణలో చూడలేదు ఫ్యామిలీ పార్టీలో క్యాసిన్ ఆడు, పేకాట్ ఆడు, అంటే మేము కూడా తెలంగాణ అంటే